పొద్దుననగా వెళ్ళాడు, ఇంకా రాలేదు. నాకెందుకో భయంగా ఉంది. అమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడి మాకు గంగవెర్రులు ఎత్తించకమ్మా. అన్నమయ్యను తీసుకురావడానికి అమ్మాయిలు ఇద్దరు వెళ్ళారా? వాళ్ళతో పాటు ఊరంతా కదిలి వెళ్ళింది. నారాయణ నారాయణ, భక్తజనాలు భోజనాలు చేస్తున్నట్టున్నారు. నువ్వు నారాయణ నారాయణ అంటుంటే దీనికోసం వచ్చినట్టు అర్థమవుతున్నదిలే. నారాయణ, నా సంగతి సరే, మీతో పాటు వచ్చిన ఆయన్ని వదిలేసి మీరే కానిస్తున్నట్టున్నారే నారాయణ. ఆయన పిచ్చాయన తిందువుగా నువ్వురా. నారాయణ నారాయణ, తినటానికి రమ్మంటుంటే నారాయణ నారాయణ అంటామే, రా కూర్చో. ఆ నామమే నాకు ఆహారం నాయన. మీరు కానివ్వండి. నారాయణ నారాయణ నారాయణ, 5-6 రోజుల నుంచి నువ్వు పట్టడి అన్నం కూడా తింటం లేదని, పచ్చి గంగైనా ముట్టడం లేదని భక్తజనం అంటున్నారు. ఏం నాయనా? ఆ హరివాసం చేరే వరకు ఉపవాసం చేద్దామని తాత. అలా అయితే శరీరం అలసిపోతుంది, ప్రాణాలు అవిసిపోతాయి. అసలైపోతే ఆ స్వామి సేవ కోసం చేసే ఈ యాత్రలో అలసిపోయినా అసలు పోయినా పోయేదేముంది తాత. ఆత్మానందం కలిగించే మాట అన్నావు నాయన. ఎంత ఆనందింపజేసినందుకు. ఏందా తీసుకో. ఇదిగో, ఆ స్వామిని గురించి నీకు రహస్యం చెబుతున్నాను, విను. మద్భక్తాః ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నారదునితో అన్న మాటలిది. నారదా, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లోనూ ఉండను. ఎక్కడ నా భక్తులు పాడుతుంటారో అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటాను అని. ఆ ప్రభువుకి గానం అంటే అంత ప్రాణం. నాయన, ఆ గానానికి నువ్వు ప్రాణం పోయాలి. పాటలతో పరమపదానికి బాటలు వేయాలి. శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు. దేవసవిత ప్రసువ సత్యం త్వర్తేన పరిషించామి. ఓం ప్రాణాయ స్వాహ. పసిడి బొమ్మలు, ప్రసాదాలు, మీ మేనుల పరిమళాల్లా కుంకుమలాడిపోతున్నాయి. వాటిని మీరారగించండి, మీ అందాలను మేము ఆరగిస్తాం. స్వామి, ఈ పూట మీ అమృత హస్తాలతో అందిస్తేనే ఆరగించాలని నిర్ణయించుకున్నాం. ఓహో, మీ చిత్తం మా భాగ్యం. ఆహా, వేడి వేడి వెండు పొంగలి ఆరగించండి. మిరియపు గింజలు ఘాటు స్వామి. అవునవును, లలితాంగులు మీరు తినలేరు. వగలాడులు, వడలు. అమ్మో, మా దవడలు. అవునవును, వడలు, దవడలు, అబ్బో నొచ్చును. లడ్లు, వీటికి సాటి అయినవి సకల జగాలలో లేవనట సత్యము. సరసభామలు, వీటిని గనినంతనే మా ఎదలో మెదిలేది మీరే సుమా. మీ ముద్దులు లడ్లు
మీ సుద్దులు లడ్లు, మీ బుగ్గలు లడ్లు, మీ ఆ, ఆరగించండి. మీ అధర సుధలు కలిసిన తర్వాత మధురాతి మధురంగా ఉంది. పొండి స్వామి. కావాలంటే మీరే తిని చూడండి. స్వామి స్వామి ఏడుకొండలవాడ స్వామి. స్వామి, ఒక్కసారి ఆ మోకాళ్ల పర్వతం వైపు చూడండి. ఈ ఆనంద సమయంలో మిమ్మల్ని తప్ప మరింకేదీ చూడదలుచుకోవడం లేదు. అక్కడ ఆకలితో దప్పికతో ఒక బిడ్డ నోరు ఎండిపోతోంది ప్రభు. పోతే పోతుంది, మీరు ఆరగించండి. ఏమిటి, పోతే పోతుందా? ఆ శిలారూపం దాల్చినప్పటి నుంచి నీ మనసు కూడా బండబారిపోయినట్టుంది. పద్మావతి, బిడ్డ ఆకలి తండ్రి కంటికి కనిపించదు. అవును, కంటికి కనిపించదు, మనసుకు కనిపిస్తుంది. అందుకే ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి ఆ తల్లే కథలు వెళ్ళేట్టు చేశాను. ఏమిటి బాబా అలా చూస్తున్నావు? లేనాయనా, ఏమిటి అలా పడిపోయావు? ఆకలిగా ఉందా? ఆకలి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన పద్మావతి మనోనాథుని దర్శించుకోవాలనే ఆకలి. ఆ స్వామి సన్నిధి చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలమ్మా? ఇంకా మోకాళ్ల పర్వతం దరిదాపుల్లోనే ఉన్నావు. కడుపేమో అలా ఈడ్చుకుపోయింది. కాస్త ఎంగిలి పడ్డావంటే శక్తి పుంజుకుని దారిలో పడచ్చు. వద్దమ్మా, నా స్వామి దర్శనం అయ్యే వరకు పచ్చి గంగైనా ముట్టనని దీక్ష పట్టాను. నా దీక్షలో ఏ లోపం ఉందో ఏమో కానీ నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళగలిగారు. నేను మాత్రం ఇలా పడిపోయాను. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, తల తిరిగిపోతుంది. ఈ జన్మకు నా ప్రభువుని నేను చూడగలుగుతానో లేదోనని నాకు భయంగా ఉందమ్మా. నా స్వామి దర్శనం అవుతుందని మీరైనా ఆశీర్వదించండి అమ్మా. నా స్వామి దర్శనం నీకు తప్పక అవుతుంది నాయన. నీ దీక్షలో నువ్వు చేసిన పొరపాటల్లా ఒక్కటి. పరమ పవిత్రమైన ఈ కొండకు అదిగో ఆ పాదరక్షలతో రావటం. ఆ పాదరక్షలు విప్పి చూడు. సాలగ్రామమయమై అణువణువున ఆ పరమాణు స్వరూపుడు నిండి నిబుడీకృతుడై ఉన్న ఈ తిరుమల మహిమ నీకే తెలుస్తుంది. ఇప్పుడు చూడు, ఈ తిరుమల ఎంత శోభాయమానంగా వెలుగుతోందో. ఇక్కడ సెలయేళ్ళు గలగలమని పారు హరిహరి అని పాడుతాయి. ఈ కొండ మీద ప్రతి చెట్టు, ప్రతి పొద మహారుషుల ప్రతిరూపాలే. సకల క్షేత్రాలు, అఖిల పుణ్య నదులు అన్నీ ఈ కొండలోనే అలరారుతున్నాయి. ఈ కొండ శాంతికి నిలయం, ధర్మానికి ఆలవారం. అమ్మా అమ్మా,
తిరుమల మహిమలు తెలిపి నా జన్మ తరింపజేశారమ్మా. మీరు నేనెవరో ముందు ముందు నీకే అర్థమవుతుంది. ముందు ఈ ప్రసాదం తిను. రా. అమ్మా అమ్మా అమ్మా, అర్థమైందమ్మా, అర్థమైంది. నువ్వెవరో కాదు, ఆ అమ్మల కన్నా అమ్మవే. నన్ను కరుణించి నా స్వామి దరిచేరే దారి చూపించడానికి కదలి వచ్చిన అలమేలు మంగమ్మవే. ధన్యోస్మి మాత, ధన్యోస్మి, ధన్యోస్మి, ధన్యోస్మి మాత. ఏంటి ఆ చెవి కోసం మేకల మాదిరి యా 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 అని వరలుతా ఉంటారు. గోవింద అంటే తప్పే ఉందయా? తప్పే ఉందా? ముందు మగలు కొడితే మాత్రం తప్పే ఉందే. ఇదొకటి ఇదొకటి. అమ్మ పక్క తప్పుకోండి. అయ్యా ఈ చెత్త చెదాన్ని బయటికి తోలేసి మన సింధూరు సినిమాకి పెద్ద ఆరు తిప్పించు. జరుగు. దర్శనం బాగైనదా? దగ్గరుండి సర్వాంగ దర్శనం చేయించినా అట్టా. దొంగ సచ్చినోడా, ద్రాక్ష పండు మరి జీడిపప్పు ఖర్జూరాలు పంపించలేదే? పంపుతా, రేపు పోటీడా మన ప్రసాదాల్లో జీడిపప్పు, దాచ, పచ్చకరుపు, యాలకులు అవి బస్తాలు సగానికి సగం చేసి నా శవానికి పంపు. ఏంద్రా సూపు పెత్తినాయాలకి టాసుకోవటం అలవాటు అయిపోయింది. మరైతే స్వామి దర్శనం చేయించాను కదా, నీ దర్శనాన్ని నేను ఎప్పుడున్నాను? పొద్దుపోక ముందే వచ్చాయి, లేకపోతే ఆయన వచ్చేస్తాడు. నువ్వు అంటే ఇప్పుడే దుకాణం కట్టేనా నువ్వు? దర్శనానికి ఏలైపోయినదే, లోపల బయటికి గట్టి తలిపేసాను. వేసేయండి. అదేమిటి దర్శనం కంటే వేడదు కదా, అప్పుడే తలుపులే చేస్తున్నారు. దర్శనానికి ఏలుందా అట్నా అని సాయంతో చెప్పినాడా? ఎవరే సారే మీరు భక్తులు కాదు, బర్రి కొట్టే. ఏమిటప్పుడే సింహద్వారం మూసారు? నా ఇట్టం వచ్చినప్పుడు మొత్తా, నా ఇట్టం వచ్చినప్పుడు తిరుగుతా. అడగడానికి నువ్వేవుడివే? ఒక భక్తుణ్ణి. ఎట్టాడి భక్తులు చాలా మంది చూసాం. పోయి రేపురా. నా స్వామి దర్శనం కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. రండిరా, తలుపులేసేయండి రా. నా స్వామి దర్శనం చేసుకోనివ్వండి. చేసుకోలేమమ్మా. ఓం కేశవాయ నమః. నా స్వామి దర్శనం నేను చేసుకోను. ఓం గోవిందాయ నమః. చూశావుగా దేవి, ప్రసాదాలు కొంగును మూట కట్టుకుని పరుగు పరుగున వెళ్ళి తినిపించావు. వంట పట్టింది మన వాడికి. మీ లీలా వినోదాలు ఆపి దర్శన భాగ్యం ప్రసాదించండి ప్రభు. కోమలాంగుల కోరికలను ఎప్పుడైనా కాదనామా? ఏమండి, రాత్రి అన్నమయ్య కల్లోకి రాలేదండి. నిన్ను గమనిస్తూనే ఉన్నాను లక్కమ్మ. నువ్వు అసలు నిద్రపోతే కదా. అయితే మరి మరి మీకు కనపడ్డా? నాకు నిద్ర పడితే కదా కనిపించడానికి.
మీకు కనిపించలేదా? లేదు. మీ కళ్ళకు కూడా రాలేదా? అన్నమయ్య ఎక్కడ ఉన్నారా? శ్రీనివాస శ్రీనివాస ఓ కళ్ళ ఓ తండ్రి కన్న బిడ్డడు కండ్లకు కనపడకుండా పోయిండని కదా కలవరపడుతుండ్రు. అన్నీ ఎరుకైన ఏలికి మా పెనిమిటి